హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే భటోరీ కర్రీ. చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అంత బాగా కుదిరింది. ముందుగా అయితే నేను 1/2 kg ఉన్న ఇవి చోలే నేనైతే సగం మాత్రమే తీసుకుంటున్నాను. 1/2 kg చోలేలో సగం తీసుకుని కుక్కర్లో వేసుకొని చోలే మునిగేంత వాటర్ వేసుకోవాలి. 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చోలే అనమాట మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసేసుకుందామండి. ముందుకు ఒక బాండీ పెట్టి 4 అయితే ఆనియన్ తీసుకున్నాను నేను మసాలాకి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాని యాడ్ చేసుకుని ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత 4 నుండి 5 వరకు వెల్లుల్లి వేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తూ ఉండాలి, మాడిపోకూడదు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చల్లగైన తర్వాత పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. అదే బ్యాండిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది చూడండి, దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉంచి అప్పుడు కారం, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుని ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే పచ్చి స్మెల్ అనేది పోవాలి. అప్పుడే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం ఉడకనిచ్చిన తర్వాత కుక్కర్ అనేది మూత తీసి ఇలా మెత్తగా ఉడికిపోతే చోలే అనేది ఉడికిపోతుంది. ఆ తర్వాత చోలేని ఈ మసాలాలు యాడ్ చేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా పైన కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడకనిస్తే చోలే భటోరీ కర్రీ రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్లో పూరి ఉంటే టేస్ట్ ఇంకో లెవెల్గా ఉంటుంది. ముందుగా అయితే గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని కొంచెం రవ్వ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి పూరీలు. మెత్తగా ఇలా ఒత్తితే మెత్తగా ఉండాలి. ఇలా 1/2 అవర్ ముందు నానబెడితే పూరీలు చాలా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే మొత్తం ఒకటేసారి చేసి పెట్టేసుకుంటా, ఈజీగా ఉంటుంది కాబట్టి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని పొంగవే పూరి అంటే ఉండవే నారి అన్నదంట నా పూరి. అంత బాగా పొంగాయి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే రెండిటి కాంబినేషన్ అదూర్స్ అనమాట. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వకుండా మర్చిపోకండి. అండ్ మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఫుడ్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి అందరికీ, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.